డెమోన్ది మంచి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసుకెళ్లి ఎక్స్ట్రా కట్స్ లో పెట్టారు. ఏదైతే అవసరం లేని రాత్ ఉందో రీతు ది డెమోన్ది దాన్ని తీసుకొచ్చి మెయిన్ ఎపిసోడ్ లో పెట్టారు. ఎందుకు? బిగ్ బాస్ ఫేవరెట్స్ కి ఏమైనా అన్యాయం జరిగిద్దనా? ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ని ఎపిసోడ్ లో పెడితే కదా హైలైట్ అయ్యేది. దాన్ని హైలైట్ చేయకుండా కేవలం రీతు డెమోన్ మధ్య జరిగే ట్రాక్ ను మాత్రమే ఎపిసోడ్ లో గట్టిగా హైలైట్ చేస్తున్నారు. డెమోన్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది 2 నిమిషాలు చూపించి రీతుతో జరిగే ఏదైతే రచ్చ ఉందో అది మాత్రం 10 నిమిషాల పైన చూపిస్తున్నారు. టాస్క్ లో సంచాలక్ గా మాధురి గారి డెసిషన్ ఫెయిరా అన్ఫెయిరా అంటే అక్కడ 2 డెసిషన్లకి స్కోప్ ఉంది. దేనికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ దానికే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే సంచాలక్ గా మాధురి గారిని సెలెక్ట్ చేసుకుని శ్రీజ మాస్టర్ స్ట్రోక్ ప్లే చేశాను అనుకుంది. ఎందుకంటే మాధురి గారు ఖచ్చితంగా బర్నీ గారికి ఇస్తారు. దాంతో తన ఓడిపోయి గెలాలనుకుని ఉండొచ్చు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మాధురి గారు అంత తేలిగ్గా శ్రీజ వల్ల పడతారా? సో ఆవిడ ప్లేట్ తిప్పి శ్రీజానే విన్నర్ గా చేసి ఐ స్టాండ్ ఫర్ ట్రూత్ అన్నారు. దాని తర్వాత శ్రీజ టీమ్ నే ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత తనుజతో గొడవ పెట్టుకున్నారు. దానికి ఆవిడ అందరికన్నా పెద్ద గేమ్ ఆడారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తనుజతో ప్యాచ్అప్ చేసుకున్నారు. ఫుల్ ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది. అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ లో కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.